సొసైటీని బిల్డప్ చేసేది ఆడవాళ్ళేనా? అవునా కాదమ్మా? చెప్పండి ఒకసారి మీ కామెంట్ సెక్షన్లో, మీ కామెంట్స్లో. అవునమ్మా, చాలా వరకు ఆడవాళ్ళే. కానీ ఇది ఒకప్పటి మాటేమో కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటి అంటే ఈ కాంపిటీషన్లో పడిపోయేసి పాపం సొసైటీని బిల్డప్ చేయడమేమో కానీ అసలు వాళ్ళే వాళ్ళ ధర్మాల్ని మర్చిపోతూ ఉన్నారు. అందరూ మనీ వెనకాల పడ్డారు, సంపాదన వెనకాల పడ్డారు అన్నమాట. నిజమే, ఒక ఇంట్లో బిడ్డలకి మంచి వాల్యూస్ వచ్చాయి, మంచి సంస్కారం వచ్చింది అంటే అది తల్లి వల్లనే అయి ఉంటుంది చాలా వరకు. అంటే మీరు అనొచ్చు అంతకుముందు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. నిజమే, అప్పుడు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ మా జనరేషన్ అప్పటికే పెద్దవాళ్ళు చాలామంది ఉండేది లేదు. మేము హౌస్ వైఫ్గానే ఉన్నాము, మా బిడ్డలకు అలా నేర్పించుకున్నాము. కానీ ఇప్పుడు ఎంతమంది తల్లులు వాళ్ళ బిడ్డలకి ధర్మాన్ని గురించి, నీతి నియమాలను గురించి, మన వాల్యూస్ గురించి నేర్పిస్తున్నారు? అందరి చేతుల్లో ఒక ఫోను లేదా ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. సో డిస్టర్బ్ చేస్తే అరుస్తారు చాలామంది. అందరూ అని చెప్పను, ఇప్పటికి కూడా కొంతమంది కరెక్ట్గా ఉండి డిసిప్లిన్తో పెంచేవాళ్ళు ఉన్నారమ్మా. డిసిప్లిన్ అంటున్నాను ఎందుకు అంటే పిల్లల్ని ఒక ఏజ్ వరకు డిసిప్లిన్తోనే పెంచాలిమ్మా. అప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పినా గౌరవిస్తారు. లేదు అంటే వాళ్ళు కూడా 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచే కామెంట్ చేయడం మొదలుపెట్టారు. నిజమే, ఒక మన సొసైటీని బిల్డప్ చేసేది ఆడవాళ్ళేమ్మా, ముఖ్యంగా ఆడవాళ్ళే. మగవాళ్ళ ప్రమేయం ఉండదా అంటే ఉండదు అని లేదు. ఆడవాళ్ళే ఎక్కువగా ఆడవాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆలోచించండి.